ఎస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ బాలకిషన్, బిజినెస్ కోచ్. ఓకే, ఈరోజు మనం ఒక వండర్ఫుల్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇదేమిటంటే డిబిఆర్ రిపోర్ట్. డిబిఆర్ అంటే అర్థం ఏంటంటే సార్, డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ రిపోర్ట్. మరి ఈ డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ రిపోర్ట్ మనం ఏ విధంగా రెడీ చేయాలి మన టీంలో? సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ రాజు అనేటువంటి క్యాండిడేట్ ఉన్నారు. అతనికి ఒక ఐడి నెంబర్ ఉంటుంది మరియు అతని మొబైల్ నెంబర్ ఉంటుంది. కరెంట్ మంత్ అంటే మీరు లాస్ట్ మంత్లో కనుక అండ్ ఈ మంత్లో కనుక మీరు పీవీ చేశారు. లాస్ట్ మంత్లో 2000 ఒక పీవీ చేశారు, బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు, మీకు 3000 ఇన్కమ్ వచ్చింది. అయితే మనకి మార్చ్ మంత్ స్టార్ట్ అయిపోయింది, మార్చ్ మంత్ టార్గెట్. సో మరి ఈ మార్చ్ మంత్ టార్గెట్లో నేను ఏం చేస్తున్నాను, 4000 పీవీ టార్గెట్ పెట్టుకున్నాను. బ్రాంచ్ డైరెక్టర్ నాకు 10,000 ఇన్కమ్ కావాలని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మన టీంలో ఉన్నటువంటి లీడర్స్కి వాళ్ళు 5%లో ఉన్నారు, 8%లో ఉన్నారు, 12%లో ఉన్నారు, 16%లో ఉన్నారు. ఈ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మీరు టార్గెట్ రిపోర్ట్ రెడీ చేయండి. అండ్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వాలో మీకు మళ్ళీ నేను చెప్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా మనం రిపోర్ట్ రెడీ చేసుకున్నాం. మరి వాస్తవానికి వాళ్ళకు బేసిక్స్ కూడా తెలియాలి. బేసిక్స్ ఏమిటంటే మన దాంట్లో మరి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన వెరీ ఇంపార్టెంట్, మనకు డబ్బులు ఎలా వస్తాయి కంపెనీ నుంచి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మనము ఏ ప్రోడక్ట్ అయినా వెస్టేజ్లో కొనండి, పీవీల రూపంలో మనకు లెక్క కడతారు. సో పీవీ అనేటువంటిది ఏమిటి సార్ అంటే, పీవీ అంటే ఏమిటి సార్ అంటే 30 రూపీస్ ప్రోడక్ట్స్ మీరు వెస్టీజ్లో ఏమన్నా కొనండి, మీకు ఒక పీవీ ఇస్తుంది. 100 రూపీస్ ప్రోడక్ట్స్ మీరు ఏమన్నా కొనండి వెస్టీజ్లో, మీకు 3 పీవీలు ఇస్తుంది. అలా పీవీ అంటే ప్రోడక్ట్స్ని బట్టి పీవీ వస్తుంది. మరియు పీవీని డబ్బు రూపంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి? 18 బీవీ ఎవరైతే ఒక పీవీ కొంటారో 18 బీవీ కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 రూపాయల వస్తువులు మనం కొనుక్కుంటే మనకి 40 రూపాయలకి రెడీ అవుతుంది. మరియు 60 రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 18 బీవీకి సమానం అనమాట. మరి బేసిక్స్ ఏంటి సార్ అంటే, వెస్టీజ్లో కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బేసిక్ నేను చెప్తున్నాను, చక్కగా వినండి. సో మనకి లెవెల్స్ ఉంటాయండి వెస్టీజ్లో. లెవెల్స్ ఏమిటంటే ఒక్క పీవీ నుంచి 599 పీవీ మధ్యలో కనుక మీరు ఉంటే మిమ్మల్ని 8% అని 5% అని అంటారు. 600 నుంచి 2399 పీవీ మధ్యలో మీరు ఉంటే కనుక మిమ్మల్ని 8% అంటారు. 2400 పీవీల నుంచి 5499 పీవీ మధ్యలో మీరు ఉంటే మిమ్మల్ని 12% అంటారు. 5500 పీవీ మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో మిమ్మల్ని 16% అంటారు. ఇక్కడ బ్రాంచ్ డైరెక్టరు మనము అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ 2001 పీవీ మీరు ఆ నెలలో కనుక చేసినట్లయితే మిమ్మల్ని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. మీకు 3000 ఇన్కమ్ కంపెనీ టర్నోవర్ నుంచి మీకు రావడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది మీకు చాలా బాగా అర్థమైంది. సార్ మరి మాకు డబ్బు ఎలా ఇస్తుంది కంపెనీ? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఒకటే పీవీ నేను వస్తువులు కొనుక్కున్నాను, జస్ట్ 30 రూపాయల వస్తువులు కొనుక్కున్నాను. 30 రూపాయల వస్తువులు ఒక్కటి కొన్నా మీకు డబ్బు ఇస్తుంది కంపెనీ. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ ఒక్కటి ఏంటి సార్, ఏ విధంగా మనం చేయాలి అంటే చూడండి, ఒక పీవీని 5%లో నేను ఉన్నా సార్, 5/100 అంటారు, పర్సంటేజ్ అంటే 100, మరియు ఇంటూ వేసి 18 వేసుకుంటే 90 పైసలు మీకు ఒకటే పీవీకి వస్తుంది. మరియు 8%లో మీరు లెవెల్ పెరిగారు, మీకు ₹1.44 వస్తుంది. మరియు 12% ఇంకో లెవెల్ పెరిగారు, మీకు ₹2.16 ఒక పాయింట్కి వస్తుంది. అలా మనకి ఒకటే పీవీకి 16%లో మీరుంటే ₹2.88 మీకు రావడం జరుగుతుంది. దీన్ని మీరు క్యాల్కులేషన్ చేస్తే క్లారిటీ తెలిసిపోతుంది కొత్తగా వచ్చిన లీడర్స్ అందరికీ కూడా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక సిఎండి ప్రోడక్ట్ వాడుతున్నాను. ఈ సిఎండి ప్రోడక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క మనిషి తప్పకుండా మన శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ ఇస్తేనే మనం తీసుకున్న ఆహారం పూర్తిగా శరీరానికి పడుతుంది. మనం మెడిసిన్స్ ఏవి తీసుకున్నా అవి శరీరానికి పడుతుంది. కాబట్టి ఆల్కలైన్ వాటర్ని రెడీ చేస్తుంది ఈ సిఎండి ప్రోడక్ట్. ఇది ఎంత సార్ అంటే ఎంఆర్పి ₹1210, మీకు డిపి వచ్చేసి ₹970, మరియు మీకు పీవీ మనము 30 రూపాయలకు ఒక పీవీ అనుకున్నాం. అదే మనము ఇక్కడ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయడం ద్వారా 32.33 పీవీ మీకు రావడం జరుగుతుంది. మరి డబ్బులు ఎలా ఇస్తుంది సార్? వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఏ విధంగా డబ్బు ఇస్తుంది అనేటువంటిది.
32.33 నేను ఒకటే ప్రోడక్ట్ 5%లో ఉన్నప్పుడు కొన్నాను. 5/100 ఇంటూ 18 వేసుకున్నాను. ₹2.29 నాకు అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్. 1 ప్రోడక్ట్ కొన్నా మీకు అకౌంట్లోకి వస్తుంది. 8%లో మీరు ఉంటే కనుక మీకు ₹46 మీకు అకౌంట్లోకి వస్తుంది. అదే 32 అంటే 12%లో మీరు ఉంటే ₹69 ఒక్క ప్రోడక్ట్. జస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మనకు తెలిసిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి రికమెండ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని. సో దట్ ₹69 మనకు వస్తుంది. అదే మీరు 16%లో మీరు ఉంటే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ₹93 వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక వండర్ఫుల్ పాయింట్ చెప్తాను. గ్యాప్ కమిషన్ కూడా మన కంపెనీలో ఉంది. ఎలా అంటే మీరు 16%లో ఉన్నారు, మీకు 5%లో ఒక వ్యక్తి ప్రోడక్ట్స్ పర్చేజ్ చేశారు. మరి 16 నుంచి వెళ్ళి 5 తీసేస్తే 11% ఆ వస్తువు ఎవరైతే కొన్నారో వాళ్ళకి గ్యాప్ కమిషన్ కూడా మీకు మీ డౌన్లైన్ నుంచి మీకు రావడం జరుగుతుంది. అందుకంటే మనం 6 మంది డౌన్లైన్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, 1 ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసినందుకు కంపెనీ ఈ విధంగా మనకు డబ్బులు ఇస్తుంది. సో దట్ మనము టార్గెట్ పెట్టుకున్నాము. ఎలా సార్? మనము 2000 బ్రాంజ్ డైరెక్టర్ 4000 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకున్నాము. ఈ టార్గెట్ని మనం ఏ విధంగా రీచ్ అవ్వాలి అనేటువంటిది మీకు నెక్స్ట్ వీడియోలో మంచి ఫార్మాట్ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ విధంగా టార్గెట్ సెట్ చేసుకోండి. బేసిక్ కొత్తగా వచ్చిన లీడర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకొని, మరియు వెస్టీజ్లో ఫాస్ట్ ట్రాక్ 8% అనేటువంటిది ఒకటి కూడా ఉంది. ఈ ఫాస్ట్ ట్రాక్ 8% అంటే ఏమిటి సార్ అని అంటే ఇక్కడ చూడండి, ఫాస్ట్ ట్రాక్ 8% అంటే మీరు డైరెక్ట్గా 8% కావచ్చు. 300 PV కనుక మీరు చేస్తే, ఇక్కడ 600 PV చేస్తేనే మీరు 8%కి వస్తారు. కానీ జస్ట్ మీరు 300 PV మొదటి నెలలో మీరు చేస్తే మీకు 8% వస్తుంది. మీకు కంపెనీ నుంచి డైరెక్ట్గా ఒక ₹2000 వరకు మీకు బెనిఫిట్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ట్రాక్ 8% మీద కూడా మీరు ఫోకస్ చేయవలసి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కొత్తగా జాయిన్ అయిన లీడర్స్ అందరికీ కూడా వెల్కమ్. మరియు ఈ టార్గెట్ మీరు సెట్ చేసుకోండి. మీరు 5%లో మీరు 12% పెట్టుకోండి. సో మీరు 8%లో ఉంటే మీరు 16% పెట్టుకోండి. మీరు 12%లో ఉంటే మీరు డైరెక్టర్ టార్గెట్ పెట్టుకోండి. అలా టార్గెట్ను సెట్ చేసుకొని మీరు బిజినెస్ చేస్తే తప్పకుండా మీ యొక్క గోల్స్ మీరు రీచ్ అవుతారు. అండ్ ఎట్ ది సేమ్ టైం బిజినెస్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా కాల్ చేయండి. నేను మీ బాలకిషన్, బిజినెస్ కోచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వండర్ఫుల్ నాలెడ్జ్. థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క లీడర్ని మీరు కలిసి ఈ విధంగా మీరు క్లారిటీ ఇవ్వండి. అండ్ తప్పకుండా DBR రిపోర్ట్ని, డిస్ట్రిబ్యూటర్ బేసిక్ రిపోర్ట్ని ప్రతి ఒక్కరూ నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.